at what time will both hour hand and minutes hand, at what time will both hour hand and minutes hand coincide? At what time will both అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ కోయిన్సైడ్? ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి? ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి? రెండు మెథడ్స్. సపోజ్గా 5 నుంచి 6 PM, 7 నుంచి 8 PM, 1 నుంచి 2 PM, 1 నుంచి 2 PM. ఈ రెండు టైమింగ్స్ మధ్యలో ఎక్కడ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి? చూద్దాం. ఎక్కడ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది? కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి సార్. జస్ట్ మనం డిస్కస్ చేసాం అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది? 1 hour 5/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 1 hour 5/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ನಾವು ఇక్కడ చూస్తే గనక ఇనీషియల్ గా అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు ఎక్కడ సేమ్ గా ఉంటాయి? 12కి స్టార్టింగ్ పాయింట్ దగ్గర 12 దగ్గర రెండు స్టార్ట్ అవుతాయి. 12 దగ్గర రెండు స్టార్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడ్ టైమింగ్ కావాలి. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడింగ్ టైమింగ్ కావాలి. అంటే ఏమవుతుంది? ఎప్పుడు కలుస్తాయి? గంట తర్వాత 12 + 1 1/5/11 దగ్గర కలుస్తుంది. గంట 5/11 నిమిషాల దగ్గర కలుస్తుంది. అంటే 1 నుంచి 2 మధ్యలో ఎప్పుడు కలుస్తాయి? 1/5/11. మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి. మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి. అంటే మళ్ళీ గంట తర్వాత 1 + 1 2, 5 నిమిషాలు ప్లస్ 5 నిమిషాలు 10 నిమిషాలు. 5/11 + 5/11 10/11. 2 10 10/11 2 10 10/11. ప్రతి గంట 5/11 నిమిషాల తర్వాత కలుస్తుంది. అంటే 2 2 దీని తర్వాత మళ్ళీ గంట. 1 + 1 is 2, 5 + 5 is 10, 5/11 + 5/11 is 10/11. ఇది 2 to 3 దగ్గర కలుస్తుంది. మళ్ళీ మనకు 3 to 4 మధ్యలో కలవాలి. 3 to 4 మధ్యలో 2 + 1 2 + 1 is 3, 10 + 5 15, 10/11 + 5/11 15/11. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాస్తే 1 4/11, 1 ఇటు వచ్చేస్తే 3 16 4/11. 3 నుంచి 4 దగ్గర ఎప్పుడు కలుస్తుంది? 3 16 4/11. 3 నుంచి 4 మధ్యలో ఎప్పుడు కలుస్తుంది? ఇది ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు సార్, ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు. చాలా లాజికల్ గా ఆలోచించండి సార్. నాకు 2 నుంచి 3 వరకు కావాలి. 2 నుంచి 3 వరకు కావాలి. ఎన్నిసార్లు యాడ్ చేశాను? ఫస్ట్ ఏమో గంట 5/11, మళ్ళీ గంట 5/11, గంట 5/11 ఎన్నిసార్లు యాడ్ చేశాను? 2 సార్లు యాడ్ చేశాను. అంటే సపోజ్ గా నాకు 3 to 4 PM కావాలి. అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 3 నుంచి 4 అంటే అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ 12 నుంచి బయలుదేరి 3 నుంచి 4 దగ్గర కోయిన్సిడెన్స్ అవుతుంది. 3 నుంచి 4 అంటే ఎన్నిసార్లు యాడ్ చేశాను చూసుకోండి. గంట 5/11 ఒకసారి, గంట 5/11 ఒకసారి, గంట 5/11 మూడోసారి, ఒకసారి, రెండోసారి, మూడోసారి. అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటే మెథడ్ 1 3 to 4 PM ఉంటే మనకు కోయిన్సిడెన్స్ టైం ఏంటి? 1/5/11.
అవర్ హ్యాండ్ ఏ పొజిషన్ లో ఉంది? 3లో ఉంది. సో 3 సార్లు 2 + 2 + 2 అంటే 2 × 3, 2 + 2 + 2 అంటే 2 × 3. సో గంట 5/11 అనేది 3 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 సార్లు మల్టిప్లై చేయండి. 3 1 3, 3 5 15, 15/11 అంటే 1/4/11. 3 hours 16 4/11. 3 hours 16 4/11 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్ ఏంటి సార్? కోఇన్సిడెన్స్ టైం ఏంటి? 1 hour 5/11. 5 to 6 కావాలి. దేంతో మల్టిప్లై చేస్తాము? 5తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు చేస్తున్నాము? అన్ని సార్లు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. 2 + 2 అనేది 2 × 2, 2 + 2 + 2 అనేది 2 × 3. సో నేను 5 సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25, 11 2s are 22, 3/11. 527 3/11. 527 3/11. లాజిక్ అర్థమైందా సార్? అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే 1 hour 5/11 ని అవర్ హ్యాండ్ తోటి మల్టిప్లై చేస్తే చాలు. ఇంటూ హెచ్. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను? అన్ని సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి. 7 to 8 PM. సో కోఇన్సిడెన్స్ టైం ఎంత? 1 hour 5/11 ఇంటూ 7. అర్థమైందా సార్ అందరికి? 1 to 2 PM. 1 to 2 PM అంటే 1 hour 5/11 ఇంటూ 1. కోఇన్సిడెన్స్ టైమింగ్ ని అవర్ హ్యాండ్ పొజిషన్ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. రాసుకోండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని, రైట్, అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 5/11 తోటి మల్టిప్లై చెయ్యండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 5/11 తోటి మల్టిప్లై చేయండి. అర్థమైంది కదా సార్? అంటే మీరు చూస్తే గనక ఈజ్ ద ఐడియా క్లియర్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో ఇది గనక మీరు చూస్తే 12 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12కు స్టార్ట్ అవుతున్నాను, మళ్ళీ 12కు వస్తున్నాను. సో ఫస్ట్ మనకు గంట 5/11 అంటే గంట దాటిందంటే ఇక్కడ రాదు, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. 11 నుంచి 12 మధ్యలో ఎగ్జాక్ట్ గా 11కి వస్తుంది. 1 hour 5/11 ఇంటూ 10 అంటే 10 hours. 10 5s are 50 minutes. 50/11 ఇక్కడ ఒకటి వస్తుంది, రైట్. 10 50/11 అంటే 4 6/11 ఇంటూ 11 వేసుకున్నాం అనుకోండి. ఇంటూ 11 వేసుకుందాం, 10 బదులు 11 వేసుకుందాం. ఇంటూ 11 55 minutes ప్లస్ 5 minutes 11 to 12 ఇక్కడ వస్తుంది, రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే మొత్తం 12 గంటల్లో ఒకసారి రావట్లేదు, మిగతా అన్ని పొజిషన్స్ దగ్గరకు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది. 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ ఎప్పుడవుతుంది? 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ 11 సార్లు అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 12 గంటల క్లాక్ లో అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? 11 times. అంటే 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 22 times. అదే 48 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 44 times. లాజికల్ గా ఆలోచిస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 12 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది 11 సార్లు, 24 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది, రైట్,
22 టైమ్స్ 48 అవర్స్ లో మనకు కోయిన్సిడెన్స్ అయ్యేది 44 టైమ్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎగ్జామ్ లో ఇది అడిగారు కూడా. 12 గంటల టైంలో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 11 సార్లు. 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 22 సార్లు. 48 గంటల్లో లాజికల్ గా ఆలోచిస్తే చాలు. 12 నుంచి 1 మధ్యలో రావట్లేదు, ఎందుకంటే గంట 5/11 గంట తర్వాత 5/11 నిమిషాల తర్వాత కోయిన్సిడెన్స్ అవుతుంది. సో అక్కడ లేదు, మిగతా 11 సార్లు ఉంది. లాజిక్ అర్థమైంది కదా సార్?